జంగారెడ్డిగూడెం సాయినగర్ నందు ఎల్ఎస్ఎం క్రైస్ట్ లవ్ చర్చ్ వద్ద దివ్యాంగులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాలకు చెందిన దివ్యాంగులు భారీ స్థాయిలో వైద్య శిబిరానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అగాపే స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు ఆసిబాబు, కన్వీనర్ గిద్యోను, మిస్టర్ ఎబెనెజర్, పూర్వ కౌన్సిలర్ వల్వల తాతాజీ, పాస్టర్ కె కైలాస్లు సహకరించారు. వైద్యులు రీజనల్ మెడికల్ ఆఫీసర్ రమేష్ బాబు, డాక్టర్ శోభన్ కుమార్, డాక్టర్ నాగమణి, వైద్యులు ఎంఎస్ చక్రవర్తి తదితరులు వైద్య సేవలు అందజేశారు. వచ్చిన ప్రతి ఒక్కరికి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన రావడంపై పలువురు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. ఈ వైద్య శిబిరం నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా అగాపే స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు ఆసిబాబు, కన్వీనర్ గిద్యోను, రాకడమణి దంపతులను ఎల్ఎస్ఎం క్రైస్ట్ లవ్ చర్చ్ తరపున సన్మానించారు. ఈ కార్యక్రమంలో కె రవి, కోనపాము శ్రీను, దిర్సిపాము అంజీ, దోలపల్లి రవితేజ, దుద్దే కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఎల్ఎస్ఎం చర్చ్ తరపున చాలా మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. విభిన్న ప్రతిభావంతులందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుని వాళ్ళకి కావాల్సిన మందులై ఏర్పాటు చేసిన ఇంకా ఆసిబాబు గారి గురించి మనం చెప్పక్కర్లేదు. ఆయన ఎంతమంది దివ్యాంగులకి ఆయన తరపున ఆయన శక్తి మించి కూడా కార్యక్రమాలు చేసుకొచ్చిన సోదరులు ఆసిబాబు గారికి, అలాగే ఫాస్టర్ గారు ఎబినేజర్ గారికి ఆయన గురించి నేను చాలా విన్నాను. చాలా మంచి మనిషి. అలాగే గిద్యోని గారికి, మిగతా వచ్చిన సంఘ సభ్యులకి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత మంచి సేవా కార్యక్రమంలో నన్ను గుర్తించి పిలిచిన ఫాస్టర్ గారికి, సోదరులు ఆసిబాబు గారికి, కిషోర్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి మంచి ప్రోగ్రాములు, ఎందుకంటే వేరే వేరే కార్యక్రమాలు చేయొచ్చు. మరి ఈరోజు 20వ తారీఖు మే నెల 2026 సంవత్సరం దివ్యాంగులందరూ కూడా మెడికల్ క్యాంప్ అదేవిధంగా చేస్తాము. ఎల్ఎస్ఎం క్రైస్ట్ లవ్ చర్చ్ తరపున ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నాము. మరి యొక్క దివ్యాంగులకు అనేక రకాల సేవలు అందిస్తున్నటువంటి ఆసిబాబు గారు, అదేవిధంగా గిడియోన్ గారు, మరి వారి సంస్థ ద్వారా ప్రతి సంవత్సరము ప్రతి నెల కూడా ఈ యొక్క విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహిస్తూ వారి యొక్క యోగక్షేమాలను పట్టించుకుంటూ వారిలో చక్కటి ధైర్యాన్ని నింపుతూ ఉన్నారు. మరి ఆసిబాబు గారు, గిద్యోన్ గారు వారిని అభినందిస్తూ ఉన్నాం. మరి స్థానికంగా మాకు సహకరించినటువంటి క్రైస్ట్ లవ్ చర్చ్ సభ్యులందరూ కూడా మా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మరి విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా నాకు తెలియగా మొట్టమొదటిగా ఈ మెగా మెడికల్ క్యాంపుని ఏర్పాటు చేసినటువంటి ఖుషీరావు గారు మాస్టర్ గారికి వారి యొక్క ఖాళీ స్థలం, ఇంటి వద్ద చర్చిదారుని ఖాళీ స్థలంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క డాక్టర్ జె రమేష్ బాబు గారి నాయకత్వంలో మా అందరికి కూడా ఈ యొక్క సుమారు 100 మందికి పైగా విభిన్న ప్రతిభావంతులైన వారు వచ్చారు. వీరికి ఏదైతే బీపీ, షుగర్, ఈసీజీ, అదేవిధంగా కంటి పరీక్షలు, తర్వాత స్త్రీలకు సంబంధించిన పరీక్షలు, అనేకమైన పరీక్షలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించినటువంటి మరి అగాపే బడి వ్యవస్థాపక అధ్యక్షులు ఆసిబాబు గారికి నా ధన్యవాదాలండి. అగాపే బడి సంయుక్త సహకారంతో అగాపే ప్రాంగణంలో ఉన్నటువంటి సూర్పరాజ్ కాలనీలో ఉండేటువంటి అగాపే ప్రాంగణంలో ప్రతి నెల వికలాంగుల లేక విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ కార్యక్రమం అనేది జరుగుతుందండి. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విభిన్న ప్రతిభావంతుల కోసం ఏర్పాటు చేసినటువంటి మెగా మెడికల్ క్యాంప్ని మాకు ప్రియులు గౌరవనీయులైనటువంటి కృషీవరరావు గారి సహకారంతో మేము ఇక్కడ వారి చర్చి ఆవరణలో నిర్వహించడం జరుగుతూ ఉందండి. ఈ కార్యక్రమానికి మరి కన్వీనర్గా బ్రదర్ గిడియన్ ఏలూరు బడి వ్యవస్థాపక అధ్యక్షులు, తర్వాత అగాపే అధ్యక్షులుగా బి ఆసిబాబు అనేటువంటి నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నామండి. ఈ చుట్టుపక్కల ఆయా గ్రామాల నుంచి దూరంగా ఏలూరు నుంచి కూడా కొంతమంది విభిన్న ప్రతిభావంతులు తమ ఆరోగ్య సమస్యల గురించి పరిష్కారం చేసుకోవడం కోసం ఇంతవరకు వచ్చారండి. ఇక్కడ ఈ కార్యక్రమంలో రీజనల్ మెడికల్ ఆఫీసర్గా ఉన్నటువంటి శ్రీ రమేష్ బాబు గారు, బి రమేష్ బాబు గారు మరి జనరల్ మెడిసిన్ డాక్టర్గా, తర్వాత నాగమణి గారు, శ్రీమతి ఎం నాగమణి గారు గైనకాలజీ స్పెషలిస్ట్గా, తర్వాత శోభన్ కుమార్ గారు కంటి స్పెషలిస్ట్గా, ముగ్గురు వైద్యులు ఈ వైద్య శిబిరంలో తమ సేవల్ని అందిస్తున్నారండి. మరి ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విభిన్న ప్రతిభావంతులందరూ కూడా ఈ సేవల్ని ఉపయోగించుకుని మేలు పొందాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి.